పూరిలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతామూర్తులు ప్రధానాలయానికి తిరిగొచ్చే బహుదా యాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. బహుదా యాత్ర సందర్భంగా రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియని అధికారులు నిలిపేశారు. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. స్వామివారి ఆలయం శ్రీక్షేత్రానికి పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతామూర్తులు తిరిగి వస్తున్నారు. గుండీచా మందిరం నుండి స్వామివారి బహుదా రథయాత్ర కొనసాగుతోంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పూరి ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున ప్రారంభమవుతోంది. బహుదయాత్ర ఘనంగా కొనసాగుతోంది. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి రథాలు గుండీచా ఆలయం నుంచి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. వేలాది మంది భక్తులు బహుదయాత్రలో పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. బహుదయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరి మహారాజు గజపతి మహారాజు దివ్యాసింగ్ దేవ్ చెరాపహారా కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చారు. 3 కిలోమీటర్ల మేర బహుదా యాత్ర కొనసాగింది. 3 రథాలు గుండీచా ఆలయం నుంచి జగన్నాథుడి ఆలయానికి చేరుకోవడమే బహుదా యాత్ర. రథయాత్రలో ఇది కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికోసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రలను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని, సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజమని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతోంది. బహుదా యాత్ర సందర్భంగా రత్న భండాగారం లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దశాబ్దాల తర్వాత ఆదివారం రత్న భండాగారం తలుపులు తెరుచుకున్నాయి. రత్న భండాగారం తాళాలు పనిచేయకపోవడంతో కట్టర్లతో అధికారులు తలుపులు కట్ చేశారు. సమయానుభవం కావడంతో రత్న భాండాగారంలోనికి అధికారులు హై లెవెల్ కమిటీ వెళ్లలేదు.